రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్దేనని, సిరిసిల్లలో రైతులను కొట్టినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడని ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నించారు. మాట్లాడే హక్కు అందరికీ ఉందని, కానీ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కడుతోందన్నారు. వడ్లు మక్కాలు తీసుకురా, మేము కొంటాం అంటూ కేటీఆర్కు ఛాలెంజ్ విసిరారు. రైతులను జైల్లో పెట్టింది, కొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేటీఆర్ చిట్టా అంతా తమ దగ్గర ఉందని, సీఎం రేవంత్పై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదంటూ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడారు. రైట్, ఇలా మాట్లాడిన ఎంపీ బలరాం నాయక్తో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. రాజకీయం కొనసాగుతా తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల రాజకీయం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ వడ్ల కళ్ళాల పొండి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనిపై స్పందించేందుకు మనతో ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. ఏంటి అసలు వడ్లు కొనుగోలు ఇప్పటివరకు ఎన్ని చేశారు? ప్రభుత్వం మీద బీఆర్ చేస్తున్న నిందలు వాస్తవమేనంటారా? వాళ్ళు ఊరికి పోయింది లేదు, కల్లాల కాడికి పోయింది కాదు, కొనుగోలు కేంద్రాన్ని కూడా ఒక్కసారి కూడా వాళ్ళు తిరిగి చూసింది లేదు. అనవసరమైన మాటలు. హైదరాబాద్లో ఉండి మేము కొనుగోలు కేంద్రం 100% ప్రతి మండలంలో దాదాపుగా ప్రతి మండలంలో 2, 3, 4 కొనుగోలు కేంద్రాలు, ఒక్కొక్క మండలానికి 6, 7 కొనుగోలు కేంద్రాలు పెట్టి మేము కొనుగోలు చేస్తున్నాం. వాళ్ళకు ఒకవేళ కేటీఆర్కు కానీ కేసీఆర్కు కానీ వాళ్ళ పార్టీకి ఏమైనా డౌట్ ఉంటే, వాళ్ళ నాయకత్వానికి డౌట్ ఉంటే రమ్మని చెప్పండి. వాళ్ళ ఒడ్లు మేము కొంటాం, వాళ్ళ మక్కలు మేము కొంటాం, వాళ్ళ ధాన్యాలు మేము కొంటాం. ఎక్కడ వాళ్ళది ఏ ధాన్యాలు స్టాక్గా ఉండి ఎక్కడ ఉన్నదో మాకు చెప్పండి. మేము క్యూ సిస్టంలో కొంటూనే ఉన్నాం. వరేస్తే ఉరి అని వాళ్ళే చెప్పారు. వాళ్ళు రైతులకు వాళ్ళే అబద్ధం చెప్పారు. రైతులకు దాదాపు మిర్చి రైతులకు ఖమ్మంలో లంబాడి జాతికి చెందిన మా నియోజకవర్గం దోర్నకలు వైరా నియోజకవర్గంలో ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలేసి జైలుకేసిన ఘనత వాళ్ళది, మాది కాదు. సిరిసిల్లలో రైతుల పట్ల సంఖ్యలేసి లారీలతో తొక్కిచ్చి ఆ రోజు మీనా కుమారి గారు కూడా కళ్ళీళ్ళు పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు రైతులకు కొట్టించింది వాళ్ళకు సంస్కారం రైతులను కొట్టించేది. మేము తీసుకురాండి, మేము ఎక్కడ పెడితే మీరు ఎక్కడ, మేము కొనుగోలు కేంద్రాలను పెట్టి మేము కొంటున్నాం. కేటీఆర్కే లారీ తీసుకొని రమ్మని కూర్చొని, కానీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. కొనుగోలు రైతులు, అక్కడ అమ్మే రైతులు, ఆడ కొనుక్కున్నది గవర్నమెంట్ చూసి మిమ్ములను థూ అని అంటున్నారు. మీరు అసలు సిగ్గుతోని ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏమనంటే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి మీద తిడుతున్నారు. ముఖ్యమంత్రిని తిట్టుడు కాదు, నువ్వు ముందు నీది నువ్వు సిట్రేట్ చేసుకో, నీది నువ్వు చూసుకో, అప్పుడు మేము మాకు చెప్పు. అంతేగాని అనవసరమైన మాటలు చేసుకుంటూ తిరుగుతుంటే నెక్స్ట్ టైం నీకు ప్రజలు ఏ విధంగా మీకు చూస్తారో అనేది తెలుస్తుంది. చూడండి, నువ్వు అప్పుల పాలు చేసినావు. 18,000 కోట్ల రూపాయలు మేము కట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. రుణమాఫీ చేసింది మేము. రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ కూడా బోనస్ కూడా రైతులకు ఇస్తున్నాం. కాబట్టి సన్న బియ్యం ఇస్తున్నాం తినడానికి. వడ్లే కాదు, మిగతా వస్తువులు కూడా ఏదైతే మొక్కజొన్న కావచ్చు, ఇంకా ఇతర పంటల కొనుగోలు కూడా జాప్యం వహిస్తుందంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణిస్తున్నాను. నేను ఒకటే అంటున్నా కేటీఆర్ గారికి, నువ్వు ఏది పడితే అని కాంగ్రెస్ పార్టీకి విమర్శన, గౌరవనీయుల ముఖ్యమంత్రికి విమర్శన ఇస్తే ఊక్కునేటోళ్ళు ఎవరు లేరు. నువ్వు ఏం తెస్తున్నావు? విత్తనాలు నువ్వు జొన్న తెస్తున్నావు, వడ్ల, బియ్యమా, లేకపోతే ఇంకేమన్నానా, గోధుమలా, ఏం తీసుకున్నారా? మేము కొంటాం. కొనుగోలు కేంద్రాలకు దించి ముందుకు తీసుకోపోయేదే గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావండి కేటీఆర్ గారు? నీ గౌరవానికి నువ్వు కాపాడుకో, నీ పార్టీ గౌరవం కాపాడు. నీ గౌరవం లేకపోతే లేకపోయా. ఆ టీఆర్ఎస్ పార్టీ మీ నాన్న పెట్టిండ్రు, ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజలను కాపాడు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు పద్ధతిగా, వాళ్ళ గౌరవాన్ని కాపాడు. వాళ్ళ గౌరవం లేకుండా రైతులకు కూడా గౌరవం వస్తలేవు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు రా, మేము కొంటాం. అరే, నువ్వు లంబాడోళ్లకు సంఖ్యలు పెట్టి కొట్టించిన రోజులు మర్చిపోయినావా? తరుగు తూకం పేరుతో మొత్తం దోపిడీ చేస్తున్నారు. అది అందులో మంత్రులు కూడా భాగస్వామ్యం ఉందనేది ఆరోపణ చేస్తున్నారు. రమ్మని చెప్తున్నా కదా, అదే కేటీఆర్ గారికి. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి రా, అక్కడికి వచ్చి చూడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు నీ వడ్లు తెస్తున్నావా? ఆయన వేరే విత్తనాలు అంటున్నావు కదా, గోధుమలు తీసుకోరా, తీసుకుంటాం. నువ్వు ఏ వస్తువు తీసుకుంటే ఆ వస్తువు తీసుకుంటాం.
అంతేగాని అనవసరమైన ప్రపగండలు, అనవసరమైన వాగుళ్ళు ఇట్లా వాగకు కేటీఆర్ గారు. మీ పార్టీ గౌరవ పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. పార్టీ నీకు ప్రజలు రైతులు రేపు పార్టీకి నీ పార్టీని తూ అనే పొజిషన్కు తీసుకొచ్చినావు, ఇంకేం తీసుకోపోతావు? ఇది ఎంపీ బలరాం నాయక్ చెప్తా ఉన్నారు. రైతులను ఎక్కడ కూడా అన్యాయం చేయట్లేదు, ఉన్నటువంటి వడ్లు ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేస్తాం, స్వయంగా కేటీఆర్ తీసుకొచ్చిన మేము కొనడానికి సిద్ధంగా ఉంటున్నామంటూ ఎంపీ బలరాం నాయక్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో అమరేందర్ రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్ అసెంబ్లీ నుండి.